నంద్యాల ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న వైకాపా అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి ఆయన అనుచరులు తమ భూములు లాక్కున్నారని కొందరు రైతులు మంత్రి నక్కా ఆనందబాబుకు ఫిర్యాదు చేశారు. మోసం చేసి భూమిని తీసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని మంత్రి ఆనందబాబును విజ్ఞప్తి చేశారు. మాకు ఒక 2 ఎకరాలన్నర భూమి ఉన్నది సార్. ఊట చెరువు దోగిస్తాము. మాకు ఊట పెరుగుతుంది ఇక్కడ. మా బోర్లకు బాయిలకు మోహన్ రెడ్డి అన్న దోగిస్తాడు. అది ఇదంటే మేము ఇయ్యం సార్, మాకుండేది ఆ భూమి మేము ఇయ్యం సార్. అప్పుడు ఒకరోజు మమ్మల్ని నలుగురు అన్నదమ్ములను శిల్పా మోహన్ రెడ్డి ఇంటికాడికి పిల్లంపుకున్నారు సార్. పిల్లంపుకొని అయ్యా మీ భూమి ఇస్తే మీకు 4 కొడుకులు ఉన్నారు, 4 కొడుకులు 4 ఉద్యోగాలు ఇప్పిస్తాం, పైన ఒక డీలర్షిప్ ఇప్పిస్తామన్నారు సార్. అప్పుడు మేము ఊగిపోయినాం సార్. సరేలేమ్మని మేము భూమి ఇచ్చేసాం సార్. 2 ఎకరాల 70 సెంట్లు ఇచ్చేసినాం సార్. ఆ నుంచి 1 సంవత్సరం ఆగిన తర్వాత ఏం సార్ సెంటర్ దోగలేదేనంటే దోగలే వచ్చాది అన్నారు సార్. ఒకరోజు మేము ఆ రెడ్డి గారు మేము ఏమి అనలే సార్, ఉద్యోగం లేదు, మా భూమి అయితే చేసి ఇచ్చినాం. మేము అన్నలము 4 సంతకం పెట్టేసినాం సార్. అన్నీ చేసేసిన తర్వాత మేము అడిగినాం. అందరం పోయి ఫ్యాక్టరీ కాడికి ఆ రైతులము అందరము మేము ఒక 4 ఆటోలు జనం పోయి ఫ్యాక్టరీ కాడికి పోయినాం సార్. ఆయన ఫ్యాక్టరీ ఉంది అక్కడనే దగ్గట్లో. ఆ ఫ్యాక్టరీ కాడికి పోయి ఏం సార్ మీరు కుంట దొగియలేదు, ఏం చేయలేదు, మీరు దొగయకుంటే మానే గవర్నమెంట్కు రాసిచ్చే వాళ్ళను దొగుతారు, లేదంటే మా భూములు మాకు ఏరి సార్ అని అట్టా అడిగినాం సార్. అడిగితే మాకు ఆయనకు వాగ్వివాదం జరిగితే మేము కొన్నాం, రిజిస్టర్ చేసి ఇచ్చినారు, మీరేంది మమ్మల్ని అడిగేది, పోయి నుంచి పోరు అన్నాడు సార్. మమ్మల్ని మోసం చేసినారు కాబట్టి ఖచ్చితంగా మా పొలం శిల్పా మోహన్ రెడ్డి ఆయన అనుచరులైనటువంటి బ్రహ్మానందరెడ్డి మా ఊర్లో అప్పట్లో 2006 సంవత్సరంలో ఉన్న శిల్పా మోహన్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి నాయకులు, చాబోల్లో ఉన్నటువంటి నాయకులు వాళ్ళందరూ మోసం చేసినారు కాబట్టి చెరువు తోగింటే మేము సంతోషపడే వాళ్ళమే. మాకు గవర్నమెంట్ నుంచన్నా ఏదన్నా వచ్చేది. వాళ్ళు వాడుకుంటున్నారు, వాళ్ళు సొంతం చేసుకున్నారు కాబట్టి ఖచ్చితంగా మాకు మా భూమే కావాలా, వేరే భూమి మాకు అవసరమే లే.